హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి భారతి తీరిగ్గా చీరలన్నీ ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, ఇప్పుడు బయటకి ఎక్కడికైనా వెళ్దామన్నా, చిన్న కిటీ పార్టీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి కూడా అస్సలు చీర కట్టుకుందాము అనుకున్నప్పుడు చీర ఉంటే బ్లౌజ్ ఉండట్లేదు, బ్లౌజ్ ఉంటే అదేమో టైట్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ చీర బ్లౌజు రెండు ఉన్నాయి అంటే ఆ చీరకేమో ఐరన్ ఉండట్లేదు. అసలు ఎందుకు చెప్తారులేండి నా బాధ. నాకు తెలిసి ఇది నా బాధే కాదు, యూనివర్సల్ ప్రాబ్లం ఆడవాళ్ళది నేను అనుకోవడం. ఎందుకంటే అవి కొన్ని కొన్ని పట్టవు, టైట్ అయిపోయి ఉంటాయి. చీరలు కొంటాం కానీ అవి పక్కన పెట్టేస్తాము. సో వాటిని ఇవాళ నేను ఏంటి అంటే ఎప్పుడు ఇంట్లో పని ఇవే కాదు. సో ఇవాళ ఫైనల్గా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చీరలన్నీ కూడా సపరేట్ చేసేసి, అంటే కొన్ని ఐరన్కి ఇవ్వాల్సినవి, కొన్ని ఏమో డ్రెస్సెస్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను. దానికి తోడు మెయిన్గా బ్లౌజ్ కనిపించలేదండి. ఒక పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే కనిపించలేదు. సో ఆ బ్లౌజ్ కోసం వెతుకుతూ చీరలన్నీ తీసి బయట వేసాను అనమాట. సో ఇవన్నీ కొన్ని చీరలే, ఒక బ్యాగ్ నిండుగా ఉన్నాయి, మళ్ళీ సూట్ కేసు నిండుగా ఉన్నాయి. ఇవి కాకుండా వైజాగ్లో బీరువాలో నిండుగా ఉన్నాయి అన్నమాట. నా దగ్గరే ఇన్ని ఉన్నాయంటే రెగ్యులర్గా చీరలు కొనే వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో అయితే ఇవాళ పనిలో పని ఎలాగో చీరలు సర్దుతున్నాను కాబట్టి మీకు కూడా నా చీరల కలెక్షన్ చూపిద్దాము అని చెప్పి ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అనమాట. అయితే వాటికి ఐరన్ లేవు, సో ఐరన్కి ఇద్దాము అని చెప్పేసి అవన్నీ సపరేట్ చేస్తున్నా. ఐరన్ ఉన్నవన్నీ ఒక దాంట్లో పెట్టేస్తున్నా అనమాట. సో ఇంకా ఈ శారీ వచ్చేసి లెనిన్ శారీ అండి. ఇది లెనిన్ జామ్దానీ శారీ అనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వస్తుంది లెనిన్ జామ్దానీస్. మామూలుగా లెనిన్ శారీస్ వేరేగా ఉంటాయి, జామ్దానీ శారీస్ వేరేగా ఉంటాయి కదా. ఇది లెనిన్ జామ్దానీ అనమాట. అంటే ఆ జామ్దానీ డిజైన్ వచ్చి ఉంటుంది లెనిన్ శారీ మీద. సో ఇది ప్యూర్ అనమాట, ప్యూర్ లెనిన్ శారీ. సో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ శారీ అయితే ఇప్పుడు ప్రైజెస్ చాలా తగ్గినాయి నిజానికి చెప్పాలంటే. ఇది 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నిజానికి. ఇంకా ఇదైతే ఈ శారీ అయితే విష్ణు పుట్టినప్పుడు తీసుకున్నాను. ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ అయిపోతుంది. అప్పుడు ఇది 2000 అలా పెట్టి తీసుకున్నాను. కానీ ఏం లేదు, ఇప్పుడు చూడండి ఖాదీ కాటన్ అని చెప్పేసి 500-600 కూడా వచ్చేస్తున్నాయి, మంచి కాటనే. కానీ ఇది అప్పుడు తీసుకున్నాను. కానీ ఇది ప్యూర్ కాటను, ఖాదీ కాటన్ కాదు, కానీ ఇదేదో కాటన్ అంటారండి, మల్ కాటనా ఏమో, ఇప్పుడు చాలా రకాలు వచ్చేసాయి. కానీ అప్పుడు మాత్రం నాకు ఫ్యాబ్రిక్ నచ్చి వేసుకుంటే కూడా ఆ మెరూన్ కలర్ చాలా బాగుంటుంది. సో దానికైతే బ్లౌజ్ పోయింది. బ్లౌజ్ అయితే ఏదో ఒకటి పేరప్ చెయ్యాలి, దానికి ఐరన్ లేదు, పక్కన పెట్టా. ఇది వచ్చేసి ఇది కూడా కాటనే. ఇది ఏం కాటన్ అంటే చెప్తానండి, కుప్పటం కాటనా కాదండి, మంగళగిరి కాటన్. ఈ పర్పుల్ కలర్ శారీ మంగళగిరి కాటన్ అనమాట. ఇది ఎక్కడ కొన్నానంటే విఘ్నేశ్వర సిల్క్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎక్కువ ఇన్స్టాలో బాగా ఫేమస్ విఘ్నేశ్వర సిల్క్స్, ఆ తర్వాత మిస్ అమ్మ, వాటిల్లో కూడా ఒక 2 శారీస్ తీసుకున్నాను, చూపిస్తాను. సో అది ఆ పర్పుల్ కలర్ శారీ విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నాను. 1200-1300 గుర్తులేదు. ఆ తర్వాత ఇది రాజమండ్రిలో ఉన్నప్పుడు తీసుకున్నాను, సిఎంఆర్ అనుకుంటా. ఇది కుప్పటం కాటన్. సో అది కూడా అంతే, ఇంచుమించు 1200 అలాగా. సో ఇది మిస్ అమ్మలో తీసుకున్నానండి. ఇది లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు తీసుకున్నాను, మిస్ అమ్మలో వైజాగ్లో పెట్టినప్పుడు తీసుకున్నాను అనమాట. సో పీచ్ కలరు. మెయిన్గా ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్లో ఉంది కదా. అయితే ఆరెంజ్ మొన్న శ్రావణితో మాట్లాడేటప్పుడు అన్నా అనమాట, ఆరెంజ్ కలర్ శారీసే లేవు శ్రావణి, ఒక మంచిది తీసుకోవాలి అంటే అంటది, అదేంటో అన్ని ఆరెంజ్ చీరలు ఉన్నాయి కదా వదిన నీ దగ్గర అని. అవునా, ఏమున్నాయి నా దగ్గర ఏంటంటే ఆరెంజ్ శారీ, డిజైనర్ శారీ ఒకటి ఉంటుంది, అదొక్కటే గుర్తుంది నాకు, ఇంక మిగతావి నాకు గుర్తులేవు నిజానికి. మొన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు అనింది, అవునా అని చెప్పి చూస్తే నిజంగానే 4-5 చీరలు బయటపడ్డాయి, చూపిస్తానండి. ఇందాక ఒక ఆరెంజ్ కలర్ మడత పెట్టి పెట్టాను కదా, ఆ పీచ్ కలర్ అదే మంగళగిరి శారీ కాకుండా దానికి ముందు ఒకటి ఆరెంజ్ కలరా, ఆ తర్వాత అదేమో మంగళగిరి శారీ ఏమో లైట్ ఆరెంజా. ఇప్పుడు నా చేతిలో ఉన్నదేమో ఆరెంజ్. ఇది వచ్చేసి పాటూరు పట్టు చీరలు అంటారు కదా, ఇది కూడా ప్యూర్ శారీస్ అండి. ఇది కూడా 2-5 అలా అనమాట. ఇది కూడా 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు తీసుకున్న శారీసే. ఎంత బాగుంటుందంటే ఫ్యాబ్రిక్, పాటూరు చీరలు వాటికి ఇప్పుడు చాలా డూప్లికేట్స్ వచ్చేసేలేండి, ప్లెయిన్ శారీసు కడీ బార్డర్ తోటి. కానీ అది ఏంటి అంటే 10 సంవత్సరాలు కదా, చాలాసార్లు కట్టుకున్నాను, అయినా సరే అవి చాలా లైఫ్ వస్తాయి అన్నమాట. మనం ఎన్నిసార్లు ఉతికి వాష్ చేసినా సరే కలర్ ఫేడ్ అవ్వదు, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది.
సో నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉండేవే తీసుకుంటాను. సో అదొక ఆరెంజా. అయితే ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ కోసమే ఎతుకుతూ ఉన్నా, ఫైనల్గా అదైతే దొరికేసింది. అక్కడికి 3 ఆరెంజ్ చీరలు అయినాయి. ఆ తర్వాత ఇదిగోండి, ఇది వచ్చేసి దీన్ని ఏమో అంటారండి, పోచంపల్లియా ఏదో. అయితే ఇది సిల్క్, పోచంపల్లి సిల్క్ శారీ. ఇది ప్యూర్ పోచంపల్లి కాదు, ఇది మామూలు రిప్లికానే. ఇది ఎంత 1500 ఎంతో. సో దాని మీద బ్లౌజ్ అనమాట. సో ఆ బ్లౌజు సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది, వేరే వాటి మీద కూడా వేసుకోవచ్చు. సో అందుకని అది ఎతికా, ఫైనల్గా దొరికేసింది. ఎందుకంటే ఆ బ్లౌజ్ నాకు లూజ్ కొంచెం, సో ఇప్పుడు నాకు సరిపోద్ది, అందుకని అది వెతికా, దొరికింది. సో అదొక ఆరెంజా. ఆ తర్వాత ఇదిగోండి, ఇదొక ఆరెంజ్ కలరు. ఇది వచ్చేసి యాక్చువల్గా నా శారీ కదా, ఇది భవాన్ ఇది. అయితే తన దగ్గర ఏదో ఫంక్షన్కి తనకి పురుడప్పుడు గిఫ్టింగ్ అది వస్తే నాకు అది నచ్చి నేను తీసుకున్నాను అనమాట. ఇదేం బాగుంది అనింది, కానీ ఏమో నాకు నచ్చిందని నేను తీసుకున్నా అది. సో అది అలా ఆరెంజ్లు మొత్తానికి ఎన్ని వచ్చాయో చూడండి ఆరెంజ్ శారీస్. సో అవన్నీ కూడా ఇంకా అలా పక్కన పెట్టాను. ఆ తర్వాత ఇవన్నీ కూడా శారీస్ కుట్టించుకుందాం అనుకుంటున్నానండి. ఒకటి కుప్పటంలో టిష్యూ, అన్నీ ప్యూర్ శారీస్ అనమాట. అప్పట్లో చీరలకు ఒక్కో చీరకి 2000 3000 పెట్టి కొనేదాన్ని. ఇప్పుడైతే అసలు కొనట్లేదు, ఎందుకంటే అప్పుడు అకేషన్స్ ఉండేవి, అంటే ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అలా ఉండేవి కాబట్టి అప్పుడు అవి తీసుకునేదాన్ని. ఇప్పుడైతే పెద్దగా ఏం ఫంక్షన్స్ అకేషన్స్ ఏం లేవు కాబట్టి కొనట్లేదు. సో ఇది చూసారా, ప్యూర్ ఏంటి ఆ పింక్ కలర్ శారీ, అది ఏదో అంటారండి, ప్యూర్ సిల్క్. అది ఎంత చాలా ఎక్కువ పెట్టుకున్నాను ఆ శారీ కూడా. సో అలా అది డ్రెస్ కుట్టించుకుందామంటే మనసు రావట్లేదు. ఆ లైట్ ప్యూర్ పింక్ కలర్ ఉంది కదా, అది డ్రెస్ కుట్టడానికి మనసు రావట్లేదు. సరే ఇంకొక 2 టైమ్స్ వేసేసుకొని డ్రెస్ కుట్టించుకుందాంలే అని చెప్పి ఐరన్ లేదు, పక్కన పెట్టా. సో ఆ చేతిలో లైట్ క్రీమ్ కలర్ ఉంది కదా, అది కూడా చాలా ఇష్టపడి తీసుకున్నాను ఆ శారీ అయితే. సో ఇట్లా మొత్తానికి నా చీరల కలెక్షన్ అనమాట. ఇంకా బోల్డ్ ఉన్నాయి, మీరు చూడాలా కానీ గంట అయినా సరిపోదు అనమాట అవన్నీ కానీ మీకు చూపిస్తే. సో ఈసారి ఎప్పుడైనా తిరిగ్గా ఉన్నప్పుడు చూపిస్తాను. సో ఐరన్ ఉన్న శారీస్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసా, ఐరన్ లేనివన్నీ ఒక దాంట్లో పెట్టేసా, ఐరన్ చేయించాలి. అయితే ఇక్కడ నాకు మీ సజెషన్ ఒకటి కావాలండి. ఇది యాక్చువల్గా పెళ్లి టైంలో మా అమ్మ తీసిచ్చిన శారీస్, డిజైనర్ శారీస్ అనమాట ఇవి. సో అయితే బ్లౌజులు బాగా టైట్ అయిపోయినాయి. అప్పుడు నేను చాలా బక్కగా ఉండేదాన్ని, ఇప్పుడు పెద్ద లావు అయిపోయావా అంటే అయ్యోనండి, నిజంగానే హైట్ మీద లావు కనిపించట్లేదు, కానీ నేను చాలా వెయిట్ పెరిగాను. అప్పటితో పోలిస్తే దాదాపు ఒక 15 to 18 kgs దాకా పెరిగాను అనమాట. సో హైట్ వల్ల వెయిట్ అసలు ఏం కనిపించట్లేదు. అయితే బ్లౌజెస్ ఏవి కూడా సరిపోవట్లేదు. దీని మీదకి ఏ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుందో చెప్పండి. అసలు చాలా మంచి శారీ అండి, కలర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఏదైనా రిసెప్షన్స్కి, నైట్ టైం ఏదైనా పార్టీస్కి అలా కనుక ఇది వేసుకున్నాం అనుకోండి, అసలు ఎలా ఉంటానంటే మొత్తం అందరిలో కల్లా నేనే కనిపిస్తాను. అంటే ఆ కలర్ అలా ఉంటుందిలేండి, ఎవరు వేసుకున్నా సరే వాళ్ళే హైలైట్ అవ్వాల్సిందే. చూసారా ఆరెంజ్ కలర్ అసలు ఎంత బాగుందో కదా. అయితే సెల్ఫ్ కలరే బాగుంటుందా, లేకపోతే ఏదైనా కాంట్రాస్ట్ కలర్ బాగుంటుందా, ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటుందా, లేకపోతే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ బాగుంటుందా, నాకు కొంచెం చెప్పండి. ఆరెంజ్ శారీకి, అలాగే ఈ పింక్ శారీకి. చాలా శారీస్ ఉంటాయి వర్క్ శారీసు. సో చాలామందికి ఇచ్చేసాను, వర్క్ చీరలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయని చెప్పేసి చాలామందికి ఇచ్చేసాను చెప్పాలంటే. ఇవి మాత్రం ఏంటంటే డిజైనర్ శారీస్ అనమాట, ఇవి ఇవ్వడానికి మనసు రాలేదు. అందుకే ఇంకా వైజాగ్లో ఇంకా కొన్ని ఉన్నాయి, అంటే ఇంకా హెవీ రిసెప్షన్ శారీ అంటే ఇట్లాగే డిజైనర్ శారీ అనమాట. అవి ఇంకా కొన్ని ఉంటాయి, అవైతే ఇంకా అలాగా వైజాగ్లోనే వదిలేసా చెప్పాలంటే, తీసుకురాలేక. సో పట్టు చీరలు అవన్నీ కూడా ఇంకా వైజాగ్లోనే ఉన్నాయి. ఈ శారీ మీద బ్లౌజ్ కూడా టైట్ అయిపోయింది. సో దీనికి ఏంటి, సెల్ఫ్ కలర్ బాగుంటుందా, ఏదైనా కాంట్రాస్ట్ చేస్తే బాగుంటుందా, నాకు ఈ శారీస్కి మాత్రం కొంచెం సజెస్ట్ చేయరా. అంటే క్రీమ్ కలర్ బాగుంటుందా, అంటే క్రీమ్ కలర్ అంటే గోల్డ్ కలర్ శారీస్ బ్లౌజెస్ ఉంటాయి కదా, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటాం. సో అలా బాగుంటుందా, కొంచెం మీకు ఐడియా ఉంటుంది కదా, నాకు చెప్పండి దానికోసం అయితే. ఆ తర్వాత ఈ శారీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ రిసెప్షన్లో గిఫ్ట్గా ఇచ్చారు. సో అందరూ కాదు, ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఇచ్చారనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. మధ్యలో అంటే ఈ కుచ్చిళ్ళు వస్తాయి కదా, కుచ్చుల దగ్గరేమో అట్లాగా మల్టీ కలర్ వచ్చి ఉంటుంది. సో బ్లౌజ్కి మాత్రం అర్థం కాక ఇంకా పక్కన పెట్టేసా. ఆ చీరలు కట్టుకోవాలని ఉంటాయి కానీ బ్లౌజులు లేక అయిపోయాను. సో అవన్నీ కూడా ఇంకా ఐరన్కి ఇవ్వాల్సినవి తీసుకెళ్ళి కిందే, మాకు ఐరన్ కింద చేస్తారు కదా సెల్లార్లో, సో వాళ్ళకైతే ఇచ్చేసాను.
సో ఇంక అలాగా ఆ చీరల పనంతా అయిపోయిన తర్వాత అవన్నీ ఎక్కడక్కడ సర్దేసి కొంతసేపు అయితే నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత ఇంక మా వాళ్ళైతే వచ్చేసారనమాట ఈవినింగ్. సో ఇంక వాళ్ళ కోసం అని చెప్పేసి బర్గర్ అయితే చేస్తూ ఉన్నాను పిల్లలకి. ముందు రోజు ఈ ప్యాటీస్ అవి చేసి పెట్టుకున్నాను కదా, సో అవేంటి అంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసాను అంతే. అది ఆలూ టిక్కీస్ కదా, సో అక్కడ ఆలూ ఫ్రెంచ్ ఫ్రైస్కి ఇచ్చిన ఆప్షన్ ఉంటుంది, సో అదైతే ఆన్ చేసేసా. 18 మినిట్స్. సో ఈ లోపలే అయిపోయింది నాకు, ఒక 12-13 మినిట్స్కే బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట. అయితే అవి బర్గర్ కింద షాప్లో బర్గర్ బన్స్ ఉంటాయి కదా, సో అవి అయితే తీసుకొచ్చారు మా ఆయన. సరే అని చెప్పేసి ఇంకా బర్గర్స్ అయితే చేసేస్తున్నా, ఫాస్ట్గా అయిపోద్ది కదా అని. సో మయోనీస్ ఏంటి అంటే ఇంక ఇంట్లోనే చేస్తున్నాను, ఎగ్ మయోనీస్ అనమాట, బాయిల్డ్ ఎగ్ మయోనీస్. సో ఇదిగోండి, ఇక్కడైతే నేను ఒక 3 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను. సో ఆ 3 ఎగ్స్లో కొంచెం ఉప్పు, ఆ తర్వాత కారం కోసము మిరియాల పొడి, అలాగే కొంచెం కారము, అలాగే ఫ్లేవర్ కోసము వెల్లుల్లిపాయలు, ఆ తర్వాత ఇది ఆప్షనల్, వేస్తే బాగుంటుంది, వేయకపోయినా కూడా ఓకే, మిక్స్డ్ హర్బ్స్ అనమాట. ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్, ఆ తర్వాత ఈ టమాటో కెచప్ కూడా ఆప్షనల్ అనమాట. సో ఫ్లేవర్ కోసం వేస్తున్నాను టమాటో కెచప్, అలాగే చిల్లీ సాసు టమాటో సాస్ మాత్రం ఆప్షనల్. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి మంచిగా గ్రైండ్ చేసేయడమే. సో ఒకవేళ మీరు టమాటో కెచప్ వేయకపోతే ఒక స్పూన్ వెనిగరు, ఒక స్పూన్ పంచదార అయితే వేసుకోండి, ఎందుకంటే మయోనీస్ అంటే అన్ని ఫ్లేవర్స్ ఉండాలి. సో అన్ని టేస్ట్ మిక్స్ అయితేనే మయోనీస్ బాగుంటుంది, అంటే తీపి కారము పులుపు అలా అనమాట. సో ఆ మయోనీస్ అయితే ఎగ్ మయోనీస్ అయిపోయింది. ఇది మనకి 1 వీక్ 10 డేస్ వరకు ఉంటుంది, ఏదైనా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. సో అందుకే నేను ఒక 1 వీక్కి సరిపడా చేసుకున్నాను. ఇవి టిక్కీస్ కూడా ఉన్నాయి కదా, సో ఇవి ఫ్రై చేసుకొని డిప్ చేసుకొని తినడానికి కూడా ఈ ఎగ్ మయోనీస్ చాలా బాగుంటుంది. సో బన్స్ అయితే బిలాల్ కేఫ్ ఉంది కదా, సో అక్కడి నుంచి తెచ్చారనమాట మా ఆయన. ఒక్కటి తిన్నారు, వాళ్ళు నైట్ ఇంకా అన్నం కూడా తినలేదు, పాలు తాగేసి కామ్గా అయిపోయారు పాపం. వద్దమ్మా హెవీ అయిపోయింది అని చెప్పి. సో నిజంగానే చాలా హెవీ అయిపోద్ది ఒక్కటి తింటే. సో ఇదిగోండి, ఇంకా పిల్లలకే చేశాను, మా వారు వద్దన్నారు. సో మా వారు ఏంటి అంటే పాపం అలసిపోయినట్టున్నారు, పడుకునేసారు రాగానే. సరే అని చెప్పి ఇంక ఇదిగోండి ఆ మైనీస్ అంతా ఇలా పెట్టేసి ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకున్న ఇదిగోండి ప్యాటీస్. ఫస్ట్ అయితే కొన్ని పెట్టాను, అవైతే మా వాళ్ళు ఉట్టి నోటితోనే తినేసారనమాట. సో ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను అంతే, ఎక్కువ అయితే ఏం వేయలేదు. మీరు దీన్ని ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే పెనం మీద నాన్ స్టిక్ కడాయి కానీ పెనం కానీ ఉంటుంది కదా, సో దాని మీద ఏంటి అంటే అలా కొంచెం ఒక స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పెనం మీద కూడా మనం ఈ ప్యాటీస్ని ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను పెట్టలేదు, ఓన్లీ చీజ్ ఒకటే వేసేసా. లెట్యూస్ కానీ క్యాబేజ్ కానీ అట్లా పెట్టుకోవచ్చు. నేను ఎప్పటికెప్పుడు అనుకుంటున్నాను బ్లింకిట్లో లెట్యూస్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను, మర్చిపోతానే ఉన్నాను. సో లెట్యూస్ బాగుంటుంది బర్గర్స్లో, కొంచెం టమాటో లెట్యూస్ ఉల్లిపాయ పెడితే బాగుంటుంది. కాకపోతే ఇంకా ఎందుకో అవన్నీ ఏం పెట్టలా, జస్ట్ ఇలా చీజ్ ప్యాటీస్ పెట్టేశాను అంతే. ఆ తర్వాత ఇదిగోండి, పెద్దోడైతే సాస్ తింటాడు, చిన్నోడు అస్సలు సాస్ అయితే తినడు. సో వాడి కోసమే మైనీస్ చేసా. లేదు అని కూడా అసలు యాక్చువల్గా మైనీస్ చేయాల్సిన అవసరం లేదు, సాస్ వేసి ఇచ్చేస్తే సరిపోద్ది. కాకపోతే ప్లెయిన్ ఉట్టి బన్ను మీద ప్యాటీస్ పెట్టుకుని తిన్న టేస్ట్ ఉండదు కదా, సో అందుకనే వాడి కోసమే ఇంకా ఎగ్ మైనీస్ చేసి అయితే ఇచ్చా అనమాట, ఇది పెద్దోడికి. సో వాళ్ళైతే ఇంకా నైట్ డిన్నర్ కూడా తినలేదు, అవి తినేసి కొంచెం పాలు ఇచ్చేసాను, వాళ్ళకి సరిపోయిందనమాట నైట్కి. సో ఇంకా నైట్కి మేము డిన్నర్ ఏం చేసుకున్నామంటే గుడ్లు పులుసు అయితే చేశానండి. గుడ్లు పులుసులోకి రాగి సంగటి అయితే చేసుకున్నాను, అది నా కోసం, ఎందుకంటే మా ఆయన రాగి సంగటి పెద్దగా తినరనమాట. సో అందుకని రాగి ముద్ద కూడా చేశాను, ఎలా చేశానో చూపిస్తా. సో ఇదైతే యాక్చువల్గా రాగి ముద్ద చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే మా ఆయన రాగానే అలసిపోయానని చెప్పి పడుకునేశారు. సో ఇంకా తను ఎందుకులే పాపం డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇంకా లేపలేదనమాట. అందుకే ఇంక ఇంట్లో ఏమున్నాయి, గుడ్లు ఉన్నాయి, సరే గుడ్లు పులుసు వండేసుకుందాము. ఎండు చేప వేద్దాం అనుకున్నాను, ఎండు చేప కూడా మా ఆయన తినండి, మా ఆయనతో పెద్ద తలనొప్పి అయిపోతుంది నాకు. సరే అని చెప్పి ఇంక ఎండు చేప కూడా వేయకుండా ప్లెయిన్ గుడ్లు పులుసు ఒకటే వండాను. సో ఇంక ఇక్కడైతే పులుసు ఫస్ట్ పోపు పెట్టుకున్నాను, ఆవాలు కొన్ని మెంతులు జీలకర్ర, పోపు అంతా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను, చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 2 వేసా, టమాటాలు కూడా ఒక 2 అయితే టమాటాలు వేసాను. అయితే వంకాయలు చూసారా, చిన్న చిన్న వంకాయలు అనమాట. సో వంకాయల్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసి అలా వేసేస్తాను అనమాట పులుసులో, ముక్కల్లాగా కట్ చేయకుండా. సో ఉల్లిపాయ టమాటా వేసేసిన తర్వాత ఉప్పు, పులుసులో కారం కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 1.5 స్పూన్ కారము పసుపు వేసా. ధనియాల పొడి వేయట్లేదు, ధనియాల పొడికి బదులుగా ఒక స్పూన్ తోటి సాంబార్ పొడి వేసాను అనమాట. సాంబార్ పొడిలో అన్నీ ఉంటాయి కదా, ధనియాలు, ఆ తర్వాత మనం శనగపప్పు అన్నీ వేస్తాం కదా సాంబార్ పొడిలో,
ఒక్క స్పూన్ వేస్తే చాలండి, మనకి చిక్కగా వచ్చేస్తుంది అనమాట పులుసు. ప్లస్ చాలా మంచి వాసన కూడా వస్తుంది. పులుసు కూరలు కానీ సాంబార్లో కానీ నేను సాంబార్ పొడే వేస్తాను. ఆఖరికి చేపల కూరలో కూడా నేను సాంబార్ పొడి వేస్తాను. బయట నుంచి తెచ్చినవి కాదు, ఇంట్లో చేసిన సాంబార్ పొడి. పులుసు చాలా చిక్కగా ఉంటుంది, ప్లస్ మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది అనమాట. ట్రై చేయండి. సో అది కూడా వేసేసాను. ఆ తర్వాత నిన్న చేసి పెట్టుకున్నాను కదండి చింతపండు పేస్ట్. సో చింతపండు పేస్ట్లో ఏంటి అంటే గింజలు లేకుండా ఉన్న, నిన్న ఒకళ్ళు అడిగారనమాట. సో గింజలు అవి ఉంటాయి కదా భారతి అని చెప్పి, గింజలు లేకుండా ఉన్న సీడ్లెస్ చింతపండు తీసుకుంటేనే పేస్ట్ బాగుంటుంది. ఒకవేళ గింజలు కానీ ఉన్నాయి అంటే కొంచెం చిరాకు అయిపోద్ది, అవన్నీ పిండి పిండి పిప్పి తీయాలన్నమాట. సో అలా కాకుండా సీడ్లెస్ చింతపండు తీసుకోండి, శుభ్రంగా ఉడికించేసి పేస్ట్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడు చూసారు కదా, ఒక్క స్పూన్ చింతపండు వేసాను, అలా కలిపేసి వాటర్ వేసేసాను. ఇంకోటి చెప్పునా మీకు, ఇప్పుడు ఇక్కడ ఇలా బాయిల్ అవుతుంది కదా పులుసు, అందులో వేయించిన కందిపప్పుని పౌడర్ చేసి కనుక ఒక స్పూన్ సాంబార్ పొడి వేసాను కదా, ఒక 3 స్పూన్లు వేయించిన కందిపప్పు పొడిని ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి అందులో కనుక వేసేసారనుకోండి, సాంబార్ రెడీ అయిపోద్ది అనమాట. సో మన పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళ కోసం ఒక చిన్న చిట్కా లాగా అలా చెప్పా అంతే. సో అంతేనండి, కందిపప్పు పొడి వేస్తే సాంబార్ అయిపోద్ది, ఇలాగా గుడ్లు వంకాయ వేస్తే పులుసు అయిపోద్ది అనమాట. సో దాంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే గుడ్లు వంకాయ పులుసు అయితే రెడీ. చాలా బాగుంటుంది వంకాయ పులుసు. అయితే 1 స్పూన్ బెల్లం పొడి కూడా వేసాను. సో అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఖచ్చితంగా ఎక్కువ కాదు, 1 స్పూను పంచదార కానీ బెల్లం కానీ వేయండి. పులుసు కూర ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది, పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీనికి సిమ్లో పెట్టేస్తే అదైతే ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల రాగి సంగటి ఎలా చేసుకున్నానో చూపిస్తా. ఇది కేవలం నా కోసమే. మా ఆయన అయితే రాగి సంగటి పెద్ద ఇష్టంగా ఏం తినరు, సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి చాలా కొంచెమే చేసుకుంటున్నాను అనమాట. మీరు 1 కప్పు రాగి పిండి తీసుకుంటే 1.5 కప్పు వాటర్ అయితే తీసుకోండి. నేను ఎంత అయితే పిండి తీసుకున్నానో అంతే వాటర్ 1.5 తీసుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఇదిగోండి, ఈ రాగి పిండి 3/4 కప్పు తీసుకున్నాను. అందులో నుంచి 1 స్పూన్ తీసుకొని, 1 స్పూన్ రాగి పిండిని ఇంకో గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకొని దీన్ని కనుక ఇలా వాటర్లో వేసేస్తే మనకి ఏంటి అంటే జావలాగా అయిపోద్ది కదా. సో జావలాగా అయినప్పుడు మిగతా పిండి అందులో వేసినప్పుడు ఏంటి అంటే మనకి ఉండలు కట్టకుండా ఈవెన్గా మిక్స్ అవుతుంది. సో ఈ టిప్ మాత్రం నేను ఒక రీల్లో చూశాను. కొంతమంది అన్నంలో వేస్తారు రాగి పిండి, సో అలా కాకుండా ఇలా అయితే ఈజీగా అయిపోద్ది. ప్లస్ చాలా బాగుంటుందండి. అన్నం కంటే కూడా ప్లెయిన్ రాగి పిండితో చేసిన రాగి సంగటి నాకు చాలా నచ్చింది. ఇదివరకు ఏంటి అంటే అన్నము వేస్ట్ అయిపోయినప్పుడు అన్నం ఉడకపెట్టి అందులో రాగి పిండి కలిపి తినేవాళ్ళమి. సో ఇప్పుడు అలా కాకుండా ఇలాగ ప్లెయిన్ రాగి పిండితోనే ఇలా చేసుకోవడమే ఈజీగా ఉంది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే తింటాను. సో అన్నం కూడా వేసామనుకోండి చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. సో ఎవరు తిన్నప్పుడు చేసుకొని వేస్ట్ కదా. సో ఇలా నా వరకు ఒక 1/2 కప్పు అలా చేసుకుంటే సరిపోద్ది. ఇది ఒక ముద్ద వస్తుంది అనమాట. సో మంచిగా కలిపేసి కొంచెం నెయ్యి వేసేసి మూత పెట్టేశాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత సిమ్లో ఉంచండి. తర్వాత స్టవ్ ఆపేసేయండి. సో స్టవ్ ఆపేసిన తర్వాత ఆవిరికి దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచిగా కుక్ అయిపోద్ది. ఆ తర్వాత ఇదిగోండి ఇలా తీసేసి ముద్ద చేసుకోవడమే. రాగి ముద్ద అంటారు కదా, సో కంపల్సరీ ముద్దలాగే చేయాలంట. సో ఎందుకు అంటే ఏమో నేను అది అడగడం మర్చిపోతూనే ఉన్నాను. సో ఒక తడి ప్లేటు, ఒక ప్లేట్కి కొంచెం వాటర్ రాసి చేతికి కూడా కొంచెం చేయి తడుపుకొని అప్పుడు కనుక ఇలా బాల్ చేసుకుంటే మనకి రాగి ముద్ద బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి చూసారా, మంచిగా ఇలా కలిపేసుకొని కొంచెం చేయి కాలుతుంది అయినా పర్లేదు, ఇలాంటివి నాకు అలవాటు అయిపోయింది. సో ఒకవేళ ఎవరికైనా సరే ఇలా చేయడం రాదు అనుకుంటే బౌల్ ఉంటుంది కదా, సో ఆ బౌల్లో వేసేసి ఇట్లా ఒక అచ్చులాగా ఇట్లా ఉల్టా వేసేస్తే మనకి అదొక షేప్ లాగా వస్తుంది కదా. సో అలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఇందాక మనం రాగి పిండి కలుపుకున్న బౌల్ ఉంది కదా, సో ఆ బౌల్లో వేసేసి ఇలా ప్రెస్ చేసేసి దాన్ని ఉల్టా వేసారంటే మనకి అది ఒక షేప్లో వస్తుంది అనమాట. అలా కూడా పెట్టచ్చు. అంటే ఎవరికైనా సర్వ్ చేయాలి అంటే ఇలాగే సర్వ్ చేయాలి. అన్నం పెట్టినట్టు మాత్రం పెట్టకూడదట రాగి ముద్దని, అది తప్పంట. సో మరి ఎందుకో నాకు తెలియదు అది. సో ఇలాగే చేయాలి అని మాత్రం తెలుసు. ఆ తర్వాత ఇంకా గుడ్లు పులుసు అయితే ఇదిగోండి ఉడికిపోయింది చూసారా. సో గుడ్లు పులుసు పిల్లలు తినలేదు. విష్ణు గుడ్డు వద్దన్నాడు. యాక్చువల్గా 4 వేసేదాన్ని, వాడు వద్దన్నాడు. నిజానికి ఇద్దరు తినలేదు, అన్నం కూడా తినలేదు వాళ్ళు. అన్నం కూడా వండాను కొంచెం, వాళ్ళైతే తినలేదు, పాలు ఇచ్చేసాను అనమాట. సో ఫైనల్గా రాగి ముద్ద ఇదైతే ఇలా రెడీ అయిపోయింది. సో చూసారా ఎంత బాగుందో కదా.
అంటే నేను తింటున్నాను, మీరు తినలేదు, ఓకే, మీరు ఒకసారి ట్రై చేయండి. కోడిగుడ్డు పులుసు నాకైతే మళ్ళీ నోరు ఊరుతుంది. ఇలా గొంతులో వేసుకోగానే గుటుక్కని మింగేయచ్చండి రాగి ముద్ద మాత్రం. సో ట్రై చేయండి మీరు కూడా. ఇవే అనమాట ఇంక ఇవాళ రెసిపీస్ అయితే. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.